నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం అందరూ నినదిస్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం ఆయుధాల వేట విపరీతంగా సాగుతోంది. ఏ దేశం ఏ సమయంలో దాడి చేస్తుందో తెలియని అనిశ్చితి, సరిహద్దుల్లో పొంచి ఉన్న ప్రమాదాలు దేశాలను ఆయుధ సంపత్తిని పెంచుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రపంచ దేశాల రక్షణ వ్యూహాలను కళ్లకు కట్టింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. గత 4 ఏళ్లుగా రష్యాతో సాగిస్తున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా అవతరించింది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో ఉక్రెయిన్ తన రక్షణ కవచాన్ని పటిష్టం చేసుకోవడానికి అమెరికా, యూరప్ దేశాల నుంచి భారీగా ఆయుధాలను సమకూర్చుకుంది. మనుగడ కోసం పోరాడుతున్న ఒక దేశం అగ్రస్థానంలో ఉండటం సహజమే అయినా ఏ యుద్ధం లేని భారత్ 2వ స్థానంలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా సుమారు 8.2% ఉంది. చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి భారత్ తన సైనిక శక్తిని నిరంతరం ఆధునీకరిస్తోంది. 2015-20 కాలంతో పోల్చుకుంటే 2021-25లో భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేసే ఆయుధాల శాతం 4% మేర తగ్గింది. అంటే మేక్ ఇన్ ఇండియా లేదా ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా స్వదేశీ ఆయుధ తయారీకి ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే ఈ తగ్గుదల కనిపిస్తోంది. ఒకప్పుడు భారత్ అంటే రష్యా ఆయుధాలకు అతిపెద్ద చిరునామా. 2011-15 కాలంలో భారత్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో రష్యా వాటా ఏకంగా 70% ఉండేది. కానీ కాలక్రమేణా ఇది తగ్గుతూ వచ్చింది. 2021-25 నాటికి ఇది 40% పడిపోయింది. రష్యాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఇండియా ఇప్పుడు ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వైపు మొగ్గు చూపుతోంది. ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన రాఫెల్ విమానాలు, అమెరికా నుంచి వస్తున్న అత్యాధునిక డ్రోన్లు భారత రక్షణ రంగానికి కొత్త రూపునిచ్చాయి. సిప్రి నివేదికలో మరో కలవరం పెట్టే అంశం పాకిస్తాన్ ఆయుధాల కొనుగోలు తీరు. గత 5 ఏళ్లలో పాకిస్తాన్ ఆయుధ దిగుమతులు ఏకంగా 66% పెరిగాయి. ఇందులో విస్తుపోయే నిజం ఏమిటంటే పాక్ కొంటున్న ఆయుధాల్లో 80% కేవలం చైనా నుంచే వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఇంత భారీ స్థాయిలో ఆయుధాలను పోగు చేయడం వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దక్షిణాసియాలో రక్షణ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచానికి ఆయుధాలను అమ్మడంలో అగ్రరాజ్యాలదే పై చేయిగా ఉంది. అమెరికా 35% వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే రష్యా 17%, చైనా 14% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ అశాంతి నెలకొన్నా ఈ దేశాల యుద్ధ కర్మాగారాలు మాత్రం లాభాలతో నిండిపోతున్నాయి. భారత్ 2వ స్థానంలో ఉండటం అనేది ఒకవైపు రక్షణ సిద్ధతను సూచిస్తున్నా మరోవైపు విదేశీ మారక ద్రవ్యం భారీగా తరలిపోతుందని అర్థం. అందుకే ప్రస్తుతం భారత ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే తేజస్ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర యుద్ధ ట్యాంకుల తయారీపై దృష్టి పెట్టింది. రాబోయే 10 ఏళ్లలో భారత్ దిగుమతిదారు స్థాయి నుంచి ఎగుమతి చేసే దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పుడే భారత రక్షణ రంగం నిజమైన స్వావలంబన సాధిస్తుంది.